దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవునితో ఈ దినమనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ ప్రభు పేరట ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రతిదినము ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆత్మీయంగా బలపడడానికి దేవుడు ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని మన జీవితంలో ఇచ్చినందుకు సమస్త మహిమ ఘనత ప్రభువుకి చెల్లునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాక్యాన్ని ఈరోజు మన ఆత్మీయ ఆశీర్వాదం కోసం, బలం కోసం మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖనముల నుండి అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకము. నా ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే అపోస్తుడైన పౌలు గారు భయంకరమైన బంధకాల మధ్యన, కష్టాల మధ్యన, కొరింథీలో ఎన్నో శ్రమల మధ్యన ఉన్నప్పుడు దేవుడు బలపరుస్తూ అపోస్తుడైన పౌలు గారితో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నాడు. నీవు మౌనంగా ఉండొద్దు, భయపడకుండా మాట్లాడు అని తెలియజేశారు. ఎంత అద్భుతమైన మాట మీరు ఒకసారి ఆలోచన చేయండి. చరిత్రలో చాలా గొప్ప భక్తుడు, అద్భుతమైన ప్రభావితమైన పరిచర్య చేసి అనేక అద్భుతమైన సంఘాలను, అలాగే అద్భుతమైన దైవజనులను ప్రభావితం చేసిన, ఒక తరాన్ని, అనేక తరాలను ప్రభావితం చేసుకుంటూ వస్తున్న గొప్ప అద్భుతమైన దైవజనుడు డెట్రిచ్ బోర్న్హోఫ్ ఒక అద్భుతమైన మాట అంటారు. యువర్ సైలెన్స్ కెన్ స్ట్రెంగ్థెన్ ఈవిల్ అని అంటారు. యువర్ సైలెన్స్ కెన్ స్ట్రెంగ్థెన్ ఈవిల్. ఎందుకు ఈ మాట అన్నారు అని అంటే, మన జీవితంలో మన మౌనము కొన్ని సందర్భాల్లో, చాలా సందర్భాల్లో నీ జీవితములో సాతానును, అలాగే దురాత్మలను బలపరచగలదు అని అంటారు. ఎందుకనంటే, ఒక వ్యక్తి తన జీవితంలో స్తుతించవలసిన చోట స్తుతించకుండా, దేవుని గురించి మాట్లాడవలసిన చోట మాట్లాడకుండా, సాక్ష్యము చెప్పవలసిన చోట చెప్పకుండా, దేవుని గణపరచవలసిన చోట, మహిమపరచవలసిన చోట మహిమపరచకుండా, దేవుని యొక్క సన్నిధిలో నిలబడవలసిన చోట నిలబడకుండా ఎప్పుడైతే సైలెంట్గా లేదా మౌనంగా ఉంటారో, అప్పుడు సాతాను బలపరచబడి నీ జీవితంలో బలహీనమైపోతావనే విషయాన్ని గమనించాను. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ ఉదయకాలం ముందు మరి మీరు మీ జీవితాల్లో దేవుని కోసం బలంగా మాట్లాడే వ్యక్తులుగా ఉన్నారా? దేవుణ్ణి బలంగా స్తుతించే వ్యక్తులుగా ఉన్నారా? మీ యొక్క పని పాటలలో, మీ యొక్క వ్యాపార ఉద్యోగాలలో, మీ యొక్క చేతి పనులలో, మీరు చదువుకుంటున్న స్థలములలో, అలాగే మీరు పనిచేసే స్థలాలలో దేవుని స్తుతించేవారుగా మీరు ఉండగలుగుతున్నారా? దేవుని గురించి మాట్లాడేవారుగా ఉండగలుగుతున్నారా? భయము అనేది దేవునిని నీ జీవితంలో నుంచి మరిచిపోయేటట్లుగా చేస్తుంది, కానీ ధైర్యం అనేది దేవుణ్ణి నీ జీవితంలో గణపరిచేటట్లుగా చేస్తుంది. ఈరోజు మీరు ఎలా ఉంటున్నారు? దేవుని గురించి మాట్లాడడంలోనూ, సాక్ష్యం ఇవ్వడంలోనూ, దేవుని గురించి నిలబడడంలోనూ నీ బంధువులు ఏమన్నా అంటారేమో, లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో, ఒకవేళ ఇంకొకసారి నాకు అవకాశాలు వస్తాయో రావని, ఒకవేళ దేవుని సన్నిధిని, దేవుని పక్కన పెడుతున్నావేమో, ఈ రోజున శత్రువులకు భయపడి దేవుణ్ణి ఎరగనని జీవించే జీవితంలో నువ్వు ఉంటున్నానేవేమో, ఒక్కసారి ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినమందు నిన్ను ఆత్మీయంగా బలపరుస్తూ మునుపటి కంటే గొప్ప కార్యాలు చూసే వ్యక్తిగా నిన్ను మార్చడానికి ఆయన సిద్ధంగా ఈ అద్భుతమైన మాటను నీ కోసం ఆయన తెలియజేస్తున్నాడు. ఏమనో తెలుసా? భయపడకుండా నువ్వు మాట్లాడు, భయపడకుండా ఆయన్ను స్తుతించు, భయపడకుండా ఆయనతో నడువు. నష్టాలు వస్తాయేమో, కష్టాలు వస్తాయేమో, కన్నీళ్ళు వస్తాయేమో, శత్రువులు నన్ను నలిపేస్తారేమో, చంపేస్తారేమో, భయపడకుండా ఆయన నామ మహిమార్థమై నువ్వు నిలబడి ఆయనతో నడుస్తూ, ఆయన్ను కొనియాడుతూ, స్తుతిస్తూ నువ్వు నమ్మకంగా ఎప్పుడైతే ముందుకు సాగిపోగలుగుతావో, అపోజిట్ పౌలు గారు నిలబడలేని చోట నిలబడి, ప్రకటించలేని చోట ప్రకటిస్తూ ఎలాగైతే దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని నెరవేర్చాడో, అలాగే నీవు కూడా నీ జీవితంలో ఈ దినము, రాబోతున్న దినాల్లో దేవుని యొక్క చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చుకోగలుగుతావు. అద్భుతమైన శక్తి కలిగిన కార్యాలు చూడగలుగుతావు. దేవుడు నిన్ను దీవించి ఈ దినమంతా కాచి కాపాడి గొప్ప విజేతగా నిన్ను నిలబెట్టును గాక. ప్రార్థిద్దాం. మా పరమ తండ్రి, నీ కొందనాలు ప్రభువా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు కొందనాలు. ఈ రోజునైనా మీరు భయపడొద్దని వాగ్దానం చేస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ కొందనాలు ప్రభువా, ఈ రోజు వాక్యాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వారిని వారు బలపరుచుకుంటూ, ఆత్మీయంగా స్థిరపడుతూ, నాయన బలమైన కార్యాలు చూసే కృపా భాగ్యం దయచేయండి. మునుపటి కంటే శక్తి కలిగిన కార్యాలు, మునుపటి కంటే శక్తి కలిగిన సాక్ష్యాలు బిడ్డల నోటి నుండి రావడానికి మీరు సహాయించండి. అడ్డులు ఆటంకాలు తొలగించి బిడ్డలకు అనుకూలంగా పరిస్థితులు మార్చి మీరే ముందుకు నడిపించమని, సమస్త మహిమ ఘనత నీకు ఆరోపిస్తూ ఈ దినమంతా బిడ్డలకు విజయం ఇవ్వమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.